తమ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆపేది లేదంటున్నారు పిహెచ్సి వైద్యులు. సమ్మె ఒక్కటే తమకు శరణ్యమంటున్నారు. ఏడాది కాలంగా అనేక సార్లు తమ సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవో నెంబర్ 99ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా పిహెచ్సి వైద్యులు చేస్తున్న సమ్మె రోజురోజుకి ఉధృతమవుతోంది. తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలని ఇప్పటికే విధులను కూడా బహిష్కరించి సమ్మెలో పార్టిసిపేట్ చేస్తున్నారు వైద్యులంతా. ప్రస్తుతం విశాఖలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్దకు పిహెచ్సి వైద్యులు వచ్చారు. మాట్లాడదాం, వీరికి ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు ఏంటి, ఏం చేయబోతున్నారు, పోరాటాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారో తెలుసుకుందాం. సార్, ప్రభుత్వం అవసరమైతే మీరు దిగి రాకపోతే, సమ్మె నిలుపుదల చేయకపోతే మీపై ఎస్మా ప్రయోగించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు పంపింది. మీరు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు? మేము ఏంటంటే ఎల్లుండి నుంచి నిరాహార దీక్షకి విజయవాడ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలు మొత్తం అందరం కలిసి విజయవాడలో నిరాహార దీక్షకి దిగుతున్నామండి. అది ప్రతి డిస్ట్రిక్ట్ వాళ్ళు, ప్రతి అందరూ ఉన్న పిహెచ్సి డాక్టర్స్ అందరూ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మేము అక్కడ విజయవాడలో ధర్నా చౌక్లో మేము కలబోతున్నాం. ఎస్మా ప్రయోగిస్తామనే పరిణామాన్ని మీరు ఎలా చూస్తున్నారు? దానికి సిద్ధపడే మీరు ముందుకెళ్తున్నారా? వాళ్ళు ఎస్మా ప్రయోగించే మీద ఒకటి ఆలోచించాలండి. మనం కిందటి సంవత్సరం వీళ్ళకి ఏ హామీలు ఇచ్చాం, ఏం చెప్పి వెనక్కి పంపించాం, ఫస్ట్ దాని మీద దృష్టి పెట్టాలి. కానీ ఈ ఎస్మా చట్టం వాళ్ళ చేతిలో ఉందనేసి మేము ప్రయోగిస్తామంటే, గవర్నమెంట్ ఎప్పుడు పబ్లిక్ సర్వీస్కి కదండి వచ్చేది. మేము ఫస్ట్ పబ్లిక్ తర్వాత మీకు గవర్నమెంట్ సర్వీస్, అంతే కదండి. గవర్నమెంట్ చెప్పే పథకాలన్నీ ఇంప్లిమెంట్ చేసేది ఎవరు? గవర్నమెంట్ ఎంప్లాయీస్. వాళ్ళకే మీరు మాటలు చెప్పి మీరు ఇలా చేస్తే మరి ఏ ప్రయోగించినా మాకు లాస్ట్ రిసార్ట్ ఇదేనండి, స్ట్రైక్ తప్ప. మేము అన్ని విధాలుగా ఆలోచించా, సంవత్సరం తిరిగామండి. మొత్తం స్టేట్ ప్యానల్ మెంబర్స్ సంవత్సరం ప్రతి నెల తిరిగారు. ఇంకా అంతకన్నా ఏం చేయగలం చెప్పండి? ప్రాక్టికల్గా మీకు గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? మీరు ఏదైతే ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళి చేసేటువంటి సర్వీస్కి కూడా అలవెన్స్లు ఇవ్వాలంటున్నారు, దానిపై ఏమైనా స్పష్టత వచ్చిందా? ప్రభుత్వం నుంచి అయితే ఏ స్పష్టత రాలేదండి. ఇంకా అవన్నీ తగ్గించేస్తా అంటున్నారు. అన్ని ఫైనాన్స్లో ఉన్నాయి, ఇంకా చూస్తూ అంటున్నారు. కానీ ఏ విధమైన మాకు ఫైనాన్షియల్ బెనిఫిట్ అయితే ఇవ్వడం లేదు. ఒక విషయం, 2020లో రిక్రూట్మెంట్ అయిందండి. అది రిక్రూట్మెంట్ చేసేటప్పుడు 2019లో కూడా జరిగింది. 2019లో జరిగేటప్పుడు వాళ్ళకి పే స్కేల్ అనేది ఇచ్చారు. 2020లో జాయిన్ అయిన వాళ్ళకి పే స్కేల్ ఇవ్వలేదు. లంసమ్ అమౌంట్ కింద 53,000 ఇస్తా అని చెప్పి జాయిన్ చేసుకున్నారు. ఒక 2 years పోయిన తర్వాత పే స్కేల్ అనేది ఇస్తా అన్నారు. ఆ 2 years జాయిన్ ఏదైతే అయిందో వాటికి 2 ఇంక్రిమెంట్స్ ఇవ్వాలండి. 1 yearకి ఇంక్రిమెంట్స్ ఇవ్వాలి. ఆ ఇంక్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో మాకు ఇప్పటివరకు బెనిఫిట్ రాలేదండి. అదే నోషనల్ ఇంక్రిమెంట్స్. సో 2020 సంవత్సరం బ్యాచ్లో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి నోషనల్ ఇంక్రిమెంట్స్ అనేది వర్తింపజేసేలా చూడాలి. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే, మా తర్వాత 2022లో ఇంకో రిక్రూట్మెంట్ అయిందండి. వాళ్ళ జీతాలు మా జీతాలు ఒకటే అండి. సీనియారిటీకి జూనియారిటీకి కొంచెం తేడా ఉంటుందండి, అది వ్యత్యాసం అనేది లేదు. సో అందుకనే మా డిమాండ్ 2020 బ్యాచ్కి నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలండి. ఇప్పుడు 17 నుండి 18వ సంవత్సరం గడుస్తుంది. అంటే ఈ పాటికి నాకు 2 సార్లు ప్రమోషన్ వచ్చి ఉండాలి. కానీ ఇప్పటికీ ఇంకా సిఏఎస్ క్యాడర్లోనే ఉన్నాను. తమకు ఇచ్చినటువంటి హామీలను, తమ డిమాండ్లను నెరవేర్చాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమవుతా ఉన్నారు. 3వ తేదీన ఎల్లుండు విజయవాడలో నిరాహార దీక్ష చేసేందుకు ఇప్పటికే ప్రణాళికను కూడా సిద్ధం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.